ఉన్నాను, దాని దగ్గరకు వచ్చేసింది. ఎక్కడ పొడుస్తా అని భయమైంది. దానికి తెలియదు కదా పొడవద్దని. ఇదిగోండి, మొన్న డీమార్ట్లో తీసుకొచ్చినాము ఫంక్షన్ కోసం అని పప్పులు. అప్పుడు బాగా తీసుకొచ్చినాం. సరిపోతుందో లేదని 4 కిలోలు 5 కిలోలు తీసుకొచ్చిన 2 సార్లు. ఇది ఓపెన్ చేయలేదు, అట్లే ఉంది. 156 రూపీస్, 1.8 kg. ఇది కందిపప్పు. ఇదిగోండి, మినప్పప్పు కూడా అట్లే ఉంది. పురుగు స్టార్ట్ అయినట్టు అనిపించింది, అందుకే 2 పైకి తీసుకొచ్చింది. 2.5 kg, 310 రూపీస్. ఇది ఇంతకుముందు నేను 286 రూపీస్. ఇది చెరుగుదామని చాట అన్నీ పొద్దున్న తెచ్చుకున్నాను, అటే పోయింది. కోడిపిల్ల దగ్గర చెరిగితే పురుగు ఏమైనా అవి తినేస్తాయిలే అని తీసుకొచ్చా పైకి. ఫ్రెండ్స్, ఇదిగోండి కిందికి వెళ్ళి ఎగ్షెల్స్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే మనకి జనవరి కదా, మార్చిలో మనము ఈ యొక్క డ్రాగన్ మొక్కకి ఎంత మంచిగా పోషిస్తామో, ఇంకా సమ్మర్లో అంత మంచిగా పోషకాలు అయితే ఇస్తే కాయలు అయితే మంచిగా వస్తాయి. టిప్స్ కట్ చేసుకోవాలి, రేపు ఆ పని చేద్దాం. టిప్స్ కట్ చేసే పని. ఈరోజైతే మొక్కలకి కాల్షియం ఇస్తున్నాను. ఏ మొక్కనైతే మనకి పూత దశలో ఉంది, ఇదిగోండి మనకి టమాటా మొక్క మంచిగా పూత మీద ఉంది. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి, ఇలా పూత మీద ఉన్న మొక్కలకి ఇస్తే కాల్షియము. అప్పుడు మంచిగా వాటికి కావాల్సిన పోషకాలు తీసుకొని మొక్కనైతే మంచిగా హెల్తీగా అవుతాయి అన్నమాట. ఇదిగోండి వంకాయ చెట్టు కూడా మొత్తం అంతా క్రూన్ చేసే పురుగు వస్తే ఇప్పుడు మళ్ళీ మంచి కాల్షియం ఇద్దాం. ఇదిగోండి కాల్షియం వేసుకుందాము. ఇదిగోండి ఈరోజు మొక్కకైతే పుల్లటి మజ్జిగ ఇస్తున్నాను, చూపిస్తాను రండి. ఇప్పటిదాకా స్ప్రే చేసాము. ఇదిగోండి మావాడు దీనికి ఉయ్యాల కట్టేసి మనం ఇక్కడ పెడితే ఇట్లా కూర్చున్నాము, ఇట్లా దాచుకున్నాం అనుకో, ఇట్లా అనిపించినావా వచ్చేసింది కింద పడుతుంది. పడది ఇల్లు ఉంటుంది. ఇదిగోండి పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం కోసం అయితే బకెట్లో పెట్టేశాను. పుల్లటి మజ్జిగ బాటిల్స్ పెట్టేసుకొని స్ప్రే చేసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క పుల్లటి మజ్జిగ వల్ల మనకి ఇప్పుడు పూత దశలో ఉన్నటువంటి టమాటా మొక్కలు ఉన్నాయి కదా, ఇదిగోండి ఇంతకుముందు వీటికి కూడా స్ప్రేయింగ్ అయింది ఒక రౌండ్. ఈ యొక్క పూత దశలో ఉన్నటువంటి టమాటా పూత ఉంది కదా, ఇది రాలిపోకుండా ఉండడానికి ఈ యొక్క పుల్లటి మజ్జిగ అయితే బాగా పనిచేస్తుంది. దాంతోపాటు కాయలు వచ్చినాయి అనుకోండి, ఆ కాయ చెట్టు మిన్న మక్కరని కూడా ఈ యొక్క పుల్లటి మజ్జిగ అయితే బాగా పనిచేస్తుంది అన్నమాట. మనము ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ టైంలో కానీ ఈ యొక్క పుల్లటి మజ్జిగని అయితే స్ప్రే చేసుకోవాలి. మొక్కలకి మాగిన పశువులు ఎరువు వేద్దాం అనుకుంటున్నాను. మట్టి కాస్త లూజ్ చేసాను మొన్ననే. లూజ్ చేసినాక ఎరువు వేద్దాం అనుకున్నా, వేయడం కుదరలేదు. ఇదిగోండి ఇది మన తోటలో వచ్చినటువంటి మాగిన పశువుల ఎరువు, అంటే కోడిపిల్లలది ఎరువు. తర్వాత కిచెన్ కంపోస్ట్ ఉందన్నమాట, అదే వేస్తున్నాను ఈరోజు మొక్కలకి. ఇదిగోండి బుజ్జి కోడి పాప. ఈ యొక్క ఫ్రూట్ ప్లాంట్స్కి వేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు మందారాలు, దానిమ్మ మొక్కలు మంచిగా పూత మీద ఉన్నాయి కదా, దానిమ్మకి. తర్వాత వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు కూడా వేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనకి మునగ చెట్టు మంచి పూత మీద ఉంది కదా, ఎండ బాగుండేసరికి ఉండి పూత అంతా రాలిపోతుంది. దానికి కావలసిన పోషకాలు దొరకకపోయినా రాలిపోతుంది. అందుకే మంచిగా వేసుకున్నాం. ఇలా ఒక బాక్స్ నిండా నింపేసుకున్నాం అనుకోండి, వాటర్ పోసిన దాంట్లో వేస్తే మనం ఇచ్చిన పోషకాలు ఏంటంటే డైరెక్ట్గా మొక్కకు మంచిగా అందుతాయి. ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి మన కిచెన్ కంపోస్ట్ వేసాం కదా, చూడండి ఆకుకూర ఎంత మంచిగా వచ్చిందో. ఇంకోటి కోడిపిల్ల మనం ఎట్టిపోతే అట్లా వస్తుంది. ఓ షట్, నిన్న అనుకున్నాను అబ్బా 2 తినేసినాయి. నిన్న నైట్ అనుకుని 2 కాయలు తెంపుకోవాలి అని. ఈ మధ్యలో అంజీర్లు నాకంటే ఎక్కువ పక్షులే తినేస్తున్నాయి. నిన్న నైటే అనుకున్నా ఇంకొంచెం మక్కాలిలే అనేసి ఆగాను. ఇంకోటి ఇంత ముద్దగా కింద కూడా మంచిగా వచ్చింది చూసారా. వీటికి గబ్బు చీమలు వచ్చేస్తాయి. ఆ పక్షులు ఏంటో చెట్టు మీద ఉన్నప్పుడు తింటాయి, బయట ఉంటే అస్సలు తినవు. మళ్ళా ఇదిగోండి కాయలు ఇప్పుడు మంచిగా పూత మీద ఉందన్నమాట. ఇదిగోండి కాయలు స్టార్ట్ అయినాయి. దీన్ని కూడా మనము మంచిగా పోషకాలు అయితే ఈ యొక్క మాగిన పశువులు అయితే ఎరువైతే వేసుకుందాం.
ఫ్రెండ్స్ ఈ మొక్కని ఏమంటారు కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోతూ. దీనికి అయితే వాటర్ వేస్తే మొక్కనైతే ఎంత మంచిగా అవుతుందో, అదే వాటర్ లేకపోతే చాలా డల్ అయిపోతుంది, కానీ వాటర్ ఉంటే మంచిగా వస్తుంది అనమాట. అదేవిధంగా మిగిలిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఇట్లా అన్నింటికి వేసుకుందాము. ఫ్రెండ్స్ మొక్క మంచిగా పూత మీద ఉంది కదా, మన మునగ చెట్టు పూత మీద ఉండి మంచిగా కాయలు రావాలి, వచ్చిన కాయలు మంచిగా నిలబడాలి, మంచిగా ఉండాలంటే మొక్కకు కొన్ని పోషకాలు అయితే ఇవ్వాలి. ఆ పోషకాలను ఇస్తే మాత్రమే ఈ యొక్క పూతనైతే రాలిపోకుండా ఉంటుంది. అందుకోసం నేను ఈరోజు మొక్కకైతే నేను కాల్షియం ఇద్దాం అనుకుంటున్నాను. నేనైతే పుల్లటి మజ్జిగ ఇచ్చాను, ఈరోజు కాల్షియం ఇద్దాం అనుకుంటున్నాను. మొక్క ఎక్కడైతే ఉందో అక్కడ మట్టిలో వేసేసుకుందాము. మొక్కకు కావాల్సినటువంటి కాల్షియం అంటే పుష్కలంగానైతే అందుతుంది అనమాట. ఇదిగోండి ఇలా మట్టిలో వేసేసుకుందాము. తర్వాత అంజీర్ మొక్క కూడా మంచిగా పూత మీద ఉంది, కాయలు కూడా మంచిగా వస్తున్నాయి. కాయలు రావడంతో పాటు కాయలు పక్షులు కూడా తినేస్తూ ఉన్నాయి. ఇంకా మంచిగా వచ్చిన కాయలు బలంగా రావాలి అంటే ఇదిగోండి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అంజీర్ మొక్క మాత్రం కాయలు ఎక్కువ రావాలి అంటే ఈ యొక్క కొమ్మకున్నటువంటి ఆకులు ఉంటాయి కదా, అవి వాడిపోయినప్పుడు కొంచెం ఎల్లోయిష్ కలర్లోకి వచ్చినప్పుడు ఆకులు అంతా కట్ చేయాలి. తర్వాత లిక్విడ్ పోషకాలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కాండానికి అయితే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, కాండానికి మనము లిక్విడ్ పోషకాలు ఇస్తే కాండానికి వస్తాయన్నమాట కాయలు. అంజీరు ఇదిగోండి ఎంత ముద్దుగా వచ్చాయి చూడండి. లాస్ట్ టైం అయితే ఇక్కడ కింద కూడా వచ్చింది అనమాట. ఇదిగోండి అక్కడ కట్ చేశాను చూడండి, ఇదిగోండి ఈ ప్లేస్లో కూడా వచ్చింది అనమాట కాయ. ఆ ప్లేస్లో కూడా కాయ వచ్చింది. అలా కింద పార్ట్ నుండి స్టార్ట్ అయిపోతాయి. ఇక చూడండి ఇప్పుడు మనకి కాయలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇలా కాయలు మంచిగా వచ్చేటువంటి స్టేజ్లో మనము మొక్కలకైతే లిక్విడ్ పోషకాలు మంచిగా పుష్కలంగా ఇస్తూ ఉండాలి. అప్పుడే మొక్కనైతే మంచిగా ఉంటుంది. ఇదిగోండి కాయలు ఇదిగోండి అలా వాలిపోయింది. సరే దానికి ఎలా సపోర్ట్ కావాలంటే అలా ఉంటుంది అండి. అలా ఈ యొక్క కట్టె పెట్టేసి వదిలేసాను. తర్వాత డ్రాగన్ మొక్క ఇప్పుడే మంచిగా దీన్ని ఎంత మంచిగా సాకితే ఇప్పుడు ఎండాకాలంలో మనకి అంత మంచిగా కాయలు వస్తాయి. అందుకనే ఈ డ్రాగన్ మొక్కలు కూడా మంచిగా ఇద్దాము. ఇంకా కొంచెం ఉంది, దాన్ని ఈ యొక్క కాల్షియం అంటే ఇదేంటి మనము ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కానీ ఎగ్ కర్రీ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ఎగ్ షెల్స్ అనమాట. వాటిని అలా పాడేయకుండా ఇలా చేయాలి. ఈ మధ్యలో ఏంటంటే మందార పూలు మళ్ళీ కొంచెం బాగానే వస్తున్నాయి, సెట్ అయింది. కానీ మొక్కకు అక్కడక్కడ పెస్ట్ వస్తూ ఉందనమాట. ఆ యొక్క పెస్ట్ ఎక్కడైతే వచ్చిందో ఆ కొమ్మలు కట్ చేసేసుకుందాము. అప్పుడే మొక్కనైతే మంచి సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి దానిమ్మ చెట్టు కూడా కాయ అయితే ఇప్పుడు ఏం వస్తలేవు, ఎందుకంటే మనము లిక్విడ్ పోషకాలు ఇస్తలేం కదా. అందుకని ఈరోజు ఏదైనా ఒక లిక్విడ్ పోషకాలు అయితే ఇచ్చేద్దాము. ఇదిగోండి జెడ్ ప్లాంట్కి కొంచెం వాటర్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటే చూడండి ఎంత ముద్దుగా వస్తుంది. ఈ యొక్క జెడ్ ప్లాంట్స్ కూడా కింద పెట్టుకుందామా అనుకుంటున్నాను. వీటికి మనం వాటర్ ఎక్కువ వేయకున్నా సరే, ఎప్పుడు ఒకసారి వారానికి ఒకసారి వేసినా సరే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి తోటకూర చుక్కకూర విత్తనాలు కొన్ని వాటర్ చల్లేసుకున్నాం అనుకోండి వచ్చేస్తాయి మంచిగా. ఇదిగోండి ఇది నేను ఎటు పోతే అటు వస్తాను, ఇటు వచ్చేసిన ఇటు వచ్చింది. నాకు భయం వేసింది పెద్ద కోడి పిల్లల దగ్గరికి ఎప్పుడు పోతే